వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలు మొత్తం కూడా కాంగ్రెస్ బీజేపీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలాగా నడుస్తుంది. దీంట్లో ప్రధానంగా బీజేపీ ఎంపీలంతా కూడా దొంగ ఓట్లతో గెలిచారనేది కాంగ్రెస్ ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. దాంట్లో ముఖ్యంగా బండి సంజయ్ని టార్గెట్ చేస్తూ కరీంనగర్లో ఒకే కుటుంబంలో 40 ఓట్లు ఉన్న ఉదంతాన్ని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది. దాని మీద విచారణకు కూడా సీఎం రేవంత్ రెడ్డిని విచారణ వేయమని కోరతానని కూడా చెప్పాడు. ఈ నేపథ్యంలో అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది, ఈ దొంగ ఓట్ల రాజకీయం ఏంటి, తరువాత మతం చుట్టూ దేవుళ్ళ చుట్టూ చేస్తున్న విమర్శల పరిస్థితి ఏంటి, మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి ఉన్నారు. భరత్ రెడ్డి చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మొత్తంగా బీజేపీని టార్గెట్ చేస్తూ దొంగ ఓట్ల అంశాన్ని, అంటే ఒకవైపు దేశవ్యాప్తంగా దొంగ ఓట్లతో బీజేపీ గెలిచింది అని రాహుల్ గాంధీ ప్రచారం చేస్తూ బీహార్లో ఒక ర్యాలీను ఇదంతా పర్యటన చేస్తున్న వేళ ఇక్కడ తెలంగాణలో కూడా దొంగ ఓట్ల అంశాన్ని ప్రాధాన్యత చేయటంలో కాంగ్రెస్ ఉద్దేశం ఏంటి? అంటే డైవర్టెడ్ పాలిటిక్సా, మిగతా సమస్యలన్నీ పక్కకెళ్లాలని చూస్తుందా, లేకపోతే ఈ బీసీలకి 42% రిజర్వేషన్ అంశాన్ని కొద్దిగా తగ్గించడానికి చేస్తున్న ఎత్తుగడంటారా? కృష్ణకుమార్ గారు, మీరు చెప్పినట్టుగా దేశవ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ బీజేపీల మధ్య వైరం అనేది, ఎన్నికల వాతావరణం అనేది ఎప్పుడూ ఉంటుంటుంది. అయితే ఇటీవల బెంగళూరుకి సంబంధించి ఒక దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని దొంగ ఓట్లు వేయడం జరిగింది, ఓట్ల చోరీ చేయడం జరిగింది. ఒక 6 నెలల పాటు దీన్ని ఎక్సైజ్ చేసి మేము కనుక్కున్నామని చెప్పి, అలాగే మహారాష్ట్రలో కూడా ఇలాంటి పరిస్థితి జరుగుతుంది, రేపు బీహార్లో ఇలాంటి పరిస్థితి జరగబోతుందని చెప్పి అంటే అధికార పార్టీ మీద ఒక పట్టు సాధించాలనేది రాహుల్ గాంధీ ప్రయత్నంలో భాగంగా దాన్ని రుజువు చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఒకే ఒక కాన్స్టిట్యున్సీకి సంబంధించి రుజువు చేయడం జరిగింది. దానికి ఎన్నికల కమిషన్ డైరెక్ట్ గా అది ఎన్నికల కమిషన్ టార్గెట్ చేసినట్టుగా కనిపించింది, కానీ అది వేరే బీజేపీ తగిలింది. అయితే మనం ఇక్కడ ఒక అంశాన్ని గమనించినట్టయితే కాంగ్రెస్ ఎన్ని ఆరోపణలు చేస్తున్నప్పటికీ ఈసీ రియాక్ట్ అయింది, కానీ బీజేపీకి సంబంధించిన కేంద్ర నాయకులు కానీ, బీజేపీ ముఖ్యమైన నాయకులు కానీ ఎవరు కూడా ఈ దొంగ ఓట్లకు సంబంధించి, ఓట్ల చోరీకి సంబంధించి ఇప్పటి వరకు వాళ్ళు స్పందించలేదు. అలాంటి చాలా లైట్ గా తీసుకున్నారు. రాహుల్ గాంధీ ఏదో మాట్లాడుకుంటూ వెళ్తారులే అని లైట్ గా తీసుకున్న నేపథ్యంలో ఈసీ మాత్రం రియాక్ట్ అయ్యి, మీ దగ్గర రుజువులు ఉంటే చూపించండి, మేము ఆ రుజువుల ప్రకారం చర్యలు తీసుకుంటాం, ఎంక్వైరీ చేస్తాం అని చెప్పడం జరిగింది. అయితే ఈసీ కానీ అది అక్కడ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయినప్పటికీ, బీజేపీ పెద్ద నాయకులు కానీ జాతీయ నాయకులు ఎవరు స్పందించకపోయినప్పటికీ, ఇక్కడ అదే అంశాన్ని తీసుకుంటూ మహేష్ కుమార్ గౌడ్ ఒక అంశాన్ని లేవనెత్తడం జరిగింది. పిసిసి అధ్యక్షుల హోదాలో ఇక్కడ గెలిచిన 8 మంది కూడా ఈ ఓట్ల చోరీతోనే గెలిచారు, ముఖ్యంగా బండి సంజయ్ ఆ విధంగానే గెలిచాడని చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే దానికి కౌంటర్ గా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ రఘునందన్ రావు కానీ, మిగతా వాళ్ళు కానీ ఎక్కువ మంది రియాక్ట్ కాకపోయినా ముఖ్యంగా రఘునందన్ రావు అలాగే బండి సంజయ్ రియాక్ట్ అవడం జరిగింది. అయితే ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ కొంత వీక్ గా ఉందని చెప్పొచ్చు. ఉత్తర తెలంగాణలో బీజేపీ చాలా బలంగా ఉంది. కారణం ఏంటంటే గెలిచిన స్థానాల్లో ఎక్కువ స్థానాలు 3 ఎంపీ స్థానాలు అక్కడనే గెలవడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే ఎమ్మెల్యే స్థానాలు కూడా అక్కడే గెలవడం జరిగింది. దక్షిణ తెలంగాణ చాలా వీక్ ఉన్న ప్రాంతం, త్రిముఖ పోటీ ఉన్నందున అక్కడ బీజేపీ అలాగే కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ 3 పార్టీలు పంచుకోవడం ద్వారా అక్కడ కొంత కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అయిందని చెప్పి, కాంగ్రెస్ పార్టీ దక్షిణ తెలంగాణలో అంత ఏకపక్షంగా గెలిచినప్పటికీ ఉత్తర తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు కొంత పోటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా అంటే పొన్నం ప్రభాకర్ లాంటి నాయకులు కూడా గతంలో ఓడిపోయిన సందర్భాన్ని మనం చూడొచ్చు. ఈసారి గెలిచారు, గతంలో ఎంపీగా 2 సార్లు ఓడిపోయినారు. అయితే ఇదే అంశానికి సంబంధించి రఘునందన్ రావు కానీ, బండి సంజయ్ కానీ ఛాలెంజ్ చేయడం జరిగింది. రఘునందన్ రావు అయితే ఒక అడుగు ముందుకేసి మీరు 8 మంది రిజైన్ చేయండి, మేము 8 మంది రిజైన్ చేస్తామని చెప్పడం జరిగింది. బండి సంజయ్ కూడా టార్గెట్ చేస్తూ అయితే నిజామాబాద్ చెందిన మహేష్ కుమార్ గౌడ్ టార్గెట్ చేస్తే అది పెద్దగా వార్తల్లోకి రాకపోవడంతో ఇప్పుడు పొన్నం ప్రభాకర్ దానికి రియాక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఒకే జిల్లాకు చెందిన వారు, ఒకే ఎంపీగా
ఒకేసారి ఇద్దరు పోటీ పడ్డారు. ఎమ్మెల్యేగా కూడా పోటీ పడ్డ సందర్భాన్ని మనం చూడొచ్చు. అంటే రాజకీయ ప్రత్యర్థిగా పొన్నం ప్రభాకర్ ని బండి సంజయ్ భావిస్తుంటారు. ఇలాంటి సందర్భం పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఎంతవరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై స్పందించి ఎంక్వైరీ చేస్తారని వేచి చూడాలి. ఇక మీరు అన్నట్టుగా 42% రిజర్వేషన్ దీనికి సంబంధించి చర్చను డైవర్ట్ చేస్తారని వాయిస్ లోగా వస్తుంది. ఖచ్చితంగా 42% సంబంధించిన మనం అంశాన్ని ప్రస్తావించినప్పుడు ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేని పరిస్థితి మనం చూడొచ్చు. వాళ్ళైతే కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్ ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది. అయితే దానికి అన్ని కూడా టెక్నికల్ అలాగే రాజ్యాంగ పరమైన అడ్డంకులు, కోర్టు అడ్డంకులు ఇవన్నీ ఉన్న నేపథ్యంలో వారు ఏ విధంగా తప్పించుకోవాలనే దాంతో ముందుగానే వ్యూహంలో భాగంగా అది కేంద్ర ప్రభుత్వంతో నెట్టివేసే భాగంగానే జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా ద్వారా ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది, మా పరిధిలో లేదని చెప్పడం ద్వారా, అలాగే గవర్నర్ ఆర్డినెన్స్ చెల్లుబాటు ఉండదు, ఎట్లాగా పార్లమెంట్ లో చట్టం చేయాల్సిన అవసరం ఉంది, అది మా చేతిలో లేదని చెప్పడం. దాంతో పాటుగా చూసుకున్నట్లయితే రాష్ట్రపతి దగ్గర అంటే ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ దాన్ని ఇక మేము ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పే పరిస్థితి, సేమ్ టైం బీజేపీ మీద నెపం పెట్టే పరిస్థితికి రావడం జరిగింది. ఈ పరిస్థితిలో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. పంచాయతీ ఎలక్షన్ నిర్వహించాల్సిన పరిస్థితిలో ఇప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా కూడా ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీలే మామూలుగా ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నాయి. ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ ఎక్కడ పుంజుకుంటుందో అనే ఉద్దేశంతో కాంగ్రెస్ కొంత అంటే ఎదుర్కొంటుంది. అంటే ఈ పరిస్థితుల నేపథ్యంలో నెగిటివ్ ఓటింగ్ ఎక్కడైతే దక్షిణ తెలంగాణలో బీజేపీ లేకపోవచ్చు, కానీ కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంటే ఎవరికి ఓటు వేయాలి? బీఆర్ఎస్ కే. ఉత్తర తెలంగాణ అంటే ప్రాబ్లం ఉంది. దక్షిణ తెలంగాణలో ఒకవేళ బీఆర్ఎస్ పుంజుకుంటే ఏ విధమైన పరిస్థితులు ఉంటాయనే ఉద్దేశంతో ఖచ్చితంగా కూడా దీన్ని కాంగ్రెస్ బీజేపీల మధ్య ఫైట్ గా మార్చే ఉద్దేశంతో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఎంచుకుంది. బీజేపీని కొట్టడం ఈజీ, బీఆర్ఎస్ ను కొట్టడం కంటే అనే ఉద్దేశంతో ఇవి తెరపైకి తెచ్చినట్టుగా కనిపిస్తుంది కృష్ణకుమార్. అయితే ఇక్కడ చూస్తే ఈ రోజు కూడా ఈ 42% రిజర్వేషన్ల విషయంలో ఒక కంక్లూజన్ కి వచ్చారు. అంటే ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఒక కంక్లూజన్ కి వచ్చినట్లుగా తెలుస్తోంది. వాళ్ళ ముందు అంటే మొన్న కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో వాళ్ళ నేతల అభిప్రాయాలు తెలుసుకొని మొత్తంగా 3 సొల్యూషన్స్, దీన్ని మొత్తం కూడా అంటే రిజర్వేషన్ బిల్లు కేంద్రంతో ఒత్తిడి తెచ్చి ఆమోదింపు చేసుకోవాలి, లేదు అంటే జీవోగా తీసుకొచ్చి దాన్ని ఎలక్షన్స్కి వెళ్తామా, లేదు అంటే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు మొత్తం అభ్యర్థులను నిలబెట్టి బీసీలకి ఇవ్వటమా. అది ఈ మూడిట్లో కూడా ఒకటి రూల్డ్ అవుట్. మీరు చెప్పినట్టు ఇక్కడ ఏంటంటే కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చినా లేకపోతే కేంద్రం బిల్లు పాస్ చేయాలన్నా కూడా కాదు. తర్వాత జీవో తేవటం అనేది ఎంత మటుకు నిలబడుతుంది, లేకపోతే పార్టీ పరంగా వెళ్ళే అవకాశం ఉందా? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 3 ఆప్షన్స్ చూసుకున్నట్టయితే మొదటి ఆప్షన్ అవకాశం లేదు. రెండో ఆప్షన్ ఆర్డినెన్స్ తేవాలి, జీవో తేవాలన్నా గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుంది. ఆ గవర్నర్ పరిధిలో లేకుండా రాజ్యాంగ నిపుణులు మళ్ళీ రాష్ట్రపతి వాళ్ళకు వెళ్ళింది ఆల్రెడీ ఆర్డినెన్స్ కాబట్టి ఖచ్చితంగా మూడో దానికే వెళ్లే అవకాశం ఉంటుంది. పార్టీ పరంగా 42% రిజర్వేషన్. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఏంటంటే, ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే గ్రామాల్లో ఇప్పటికే దాదాపు 42% కంటే 50 నుంచి 60% రిజర్వేషన్స్ లేకుండానే బీసీలు వచ్చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే గ్రామాల్లో బీసీ జనాభా ఉండడంతో సర్పంచ్ స్థాయిలో ఆల్రెడీ వచ్చేస్తున్నారు బీసీలు 60%. దాన్ని వీళ్ళు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఉపయోగపడుతుంది అంటే బీసీ రిజర్వేషన్ 42% అనేది ఎంపీటీసీ, జెడ్పీటీసీలో మాత్రమే ఉపయోగపడే అవకాశం ఉంది. గ్రామ స్థాయిలో, సర్పంచ్ స్థాయిలో అసలు ఆల్రెడీ దాటిపోయింది. ఎందుకు దాటిపోవడానికి కారణం ఏంటంటే గ్రామాల్లో ఇప్పటికే అంటే ఓసీ జనాభా తగ్గిపోయి బీసీ జనాభా ఉంది. బీసీ జనరల్ స్థానాల్లో దాదాపుగా ఎక్కువ శాతం మంది బీసీలే పోటీ చేస్తున్నారు. బీసీలు ఇప్పటికే గత లెక్కల ప్రకారం చూసుకుంటే దాదాపు 60% వరకు సర్పంచులు బీసీలుగా ఎలక్ట్ అవ్వడం జరిగింది జనరల్ స్థానాలు. మిగతా 25% ఎస్సీలు పోను 15-20% వరకే ఓసీలు ఎలక్ట్ అవ్వడం జరిగింది. గతంలో
మన లెక్కల ప్రకారం చూసుకున్నట్టే. కాబట్టి సర్పంచులకు కొత్తగా వాళ్ళు ఒకవేళ ఇచ్చినా ఇవ్వకపోయినా అది మేము 60% గెలిపించామని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ముఖ్యంగా ఇక్కడ రిజర్వేషన్ కావాల్సింది ఎంపీటీసీ, జెడ్పీటీసీ. అక్కడ పరిస్థితులు ఏ విధంగా వీళ్ళు మేనేజ్ చేస్తారు? ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి బలహీనమైన సీట్లు ఇస్తారా? బలమైన సీట్లు ఇస్తారా? ఓవరాల్ గా 42% కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించుకోగలిగితే అప్పుడు వాళ్ళు చెప్పిన దానికి క్లెయిమ్ ఉంటుంది. సీట్లు ఇవ్వడం కాదు. 42% సీట్లు మనం చెప్పినట్టు బలం లేని చోట లేకపోతే గెలవలేని చోట ఇచ్చి మేము ఇచ్చామని చెప్పి మనం అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తుంటాం. పార్లమెంట్ కు ఒక లోక్సభ స్థానానికి 2 అసెంబ్లీ ఇస్తామని చెప్పి ఇక్కడ యాకత్పుర, చార్మినార్ ఇట్లాంటి సీట్లు ఇస్తూ ఉంటారు కదా. అలాంటి పరిస్థితి కాకుండా 42% ఇవ్వడమే కాదు, 42% ఎంపీటీసీ టీసీలు గెలిపించడం ద్వారా ఇగో మేము 42% సీట్ల ద్వారా మాకు బీసీలు వచ్చారని చెప్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో నమ్మే అవకాశం ఉంటుంది. కానీ మళ్ళీ 42% ఇచ్చాం కానీ అందులో 20% గెలిచారు మేమేం చేస్తామని చెప్తే మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఇక్కడ బీజేపీని బ్లేమ్ గేమ్ ఆడుతుంటమే ఇప్పుడు కాంగ్రెస్ యొక్క లక్ష్యంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు 42% రిజర్వేషన్లు బీసీలు రాకుండా బీజేపీ అడ్డుకుంది. దానికి ప్రధానంగా బండి సంజయ్ లాంటి బీసీ నాయకులని చూపెడుతూ వాళ్లే అడ్డుకుంటున్నారు, వాళ్ళకి రాకుండా చేస్తున్నారు అని ఒక గేమ్ అయితే కాంగ్రెస్ ఆడుతోంది అనేది అయితే స్పష్టంగా తెలుస్తోంది. అయితే దీంట్లో ఇక్కడ మత రాజకీయాలు ఎందుకు తీసుకొచ్చారు? రాముడు, త్రేతాయుగం నాటి రాముడు బీజేపీలో సభ్యత్వం ఎప్పుడు తీసుకున్నాడు అని మహేష్ కుమార్ గౌడ్ అడగటం, ఇదంతా కూడా చూస్తుంటే మళ్ళీ పూర్తి స్థాయిలో మత రాజకీయాలు బీజేపీ చేస్తోంది అని తేటం, ఇవన్నీ కూడా ఎందుకు? కాంగ్రెస్ యొక్క వ్యూహం ఏంటి లోపాయికారయ్య? కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఏంటంటే బీజేపీని టార్గెట్ చేయాలంటే ఏ విధంగా టార్గెట్ చేయాలంటే మొదటిగా వాళ్ళకు బీజేపీ మత రాజకీయాలు చేస్తుందని చెప్పి టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ దానివల్ల కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సందర్భాల్లో లాస్ అయిన సందర్భాన్ని మనం చూడొచ్చు. ఎందుకంటే మన చిన్న ఎగ్జాంపుల్ చూసుకున్నట్టే డి శ్రీనివాస్, ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి డి శ్రీనివాస్ ఒక దశలో ఆ వ్యక్తి ఎవరైనా హిందువులకు అడ్డం వస్తే ముస్లింస్ నరికేస్తానో ఇచ్చిన ఒక స్టేట్మెంట్ వల్ల అక్కడ ఎండల లక్ష్మీనారాయణ గెలవడం జరిగింది. అతను కార్పొరేటర్ గతంలో చేసిన వ్యక్తి గెలవడం ఒక స్టేట్మెంట్ వల్ల. అంటే ఎక్కడ వాళ్ళు ఏదో అంటే బుజ్జగింపు రాజకీయాలు అంటారు కదా, బుజ్జగింపు రాజకీయాలు చేస్తుండడం వల్ల ఏమవుతుందంటే ఈ మేజర్ వాళ్ళు దూరం అవుతున్నారు, వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు, ఆ టార్గెట్ మిస్ఫైర్ అవుతుంది అనడానికి ఎగ్జాంపుల్. ఎందుకంటే ఎప్పుడో బీసీ ముఖ్యమంత్రి అయ్యేవారు డి శ్రీనివాస్ కనుక అసెంబ్లీలో ఉండుంటే రాజశేఖర రెడ్డి తర్వాత రోజశేఖర్ కంటే డి శ్రీనివాసే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు అప్పట్లో ఉండవు. రెండోసారి కూడా డి శ్రీనివాస్ పోటీ చేసినప్పుడు కూడా గెలవలేకపోయాడు. కాబట్టి బీసీ ముఖ్యమంత్రి ఇప్పుడు కాదు, ఉమ్మడి రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ కి అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే సోనియా గాంధీ దగ్గర పలుకుబడి ఉంది, రాజశేఖర రెడ్డికి తెలియకుండానే బీసీ ప్రెసిడెంట్ ఆయన చరిత్ర ఉంది, ఆయన ఒబీడియంట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాబట్టి అలాంటి అవకాశం వచ్చేది. అవకాశం రాకుండా పోవడానికి కారణం ఇలాంటి మత రాజకీయాలు బీజేపీ చేస్తుందని చెప్తున్న సమయంలో అది రివర్స్ గా వీళ్ళకే తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ సిటీలో కూడా చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో కూడా మజ్లిస్ గెలుస్తుంది, బీజేపీ గెలుస్తుంది. కాంగ్రెస్ కి ఎన్ని సీట్లు వచ్చినాయి మన కార్పొరేషన్ అంటే 2-3 కంటే ఇటు మత రాజకీయాలని చెప్తున్నా వీళ్ళకి 48 సీట్లు వచ్చినాయి, వాళ్ళకి 33 పైన సీట్లు రావడం జరిగింది. అప్పుడు అధికారంలో ఉంది కాబట్టి బాగా 47-48 సీట్లు రావడం జరిగింది. కాబట్టి ఈ మత రాజకీయాలకు సంబంధించి మహేష్ కుమార్ తెరలేపడం వల్ల అది బండి సంజయ్ కి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఈ మొత్తం రాజకీయాల్లో చూసినట్టయితే ఇప్పుడు వరదలు, తెలంగాణలో మామూలు వరదల సమస్య ఇది ఉంది, ముఖ్యంగా రైతుల సమస్య, యూరియా సమస్య ప్రధానంగా తీసుకోవడానికి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. దీని రైతుల యొక్క నిరసనలు వీటన్నిటిని కండక్ట్ చేయడానికి ఇక్కడ మళ్ళీ ఈ వరదల విషయం పట్టించుకోవట్లేదు ప్రభుత్వం అనే ఇది కూడా చేస్తుంది. అంటే వీటన్నిటినీ కూడా బీఆర్ఎస్ ని పూర్తిగా బీఆర్ఎస్ గొంతుని నొక్కేయటానికి ఈ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని అనుకోవచ్చా? ఇక్కడ రాజకీయాల్ని మనం ఒకసారి గమనించినట్టయితే గతంలో కూడా కాంగ్రెస్ ను లేవకుండా ఉండడానికి బీజేపీని కేసీఆర్ లేపాడని ఒక విమర్శ ఉంది. గతంలో కూడా కాంగ్రెస్ కి లేస్తే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, దానికంటే బీజేపీని లేపడమే పెంచనేది ఒక అభిప్రాయంతో బీజేపీని పెంచి పోషించిందే కేసీఆర్ అని ఒక అభిప్రాయం ఉంది. దానివల్లనే గెలిచారనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు సేమ్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తుండొచ్చు. ఒకవేళ బీఆర్ఎస్ చేస్తే బీఆర్ఎస్
ఊరు క్యాడర్ ఉంది, కార్యకర్తలు ఉన్నారు, ఇప్పటికీ లీడర్లు ఉన్నారు. 10 మంది ఎమ్మెల్యేలు పోయినప్పటికీ ఎమ్మెల్యేలు మాత్రమే పోయారు జరిగింది. ఇప్పటికి కూడా కేసీఆర్ అంటే సరే ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ కొంత చరిష్మా కేటీఆర్ ఉందో లేదో కేసీఆర్ కి అయితే ఇప్పటికీ ఉంది. ఇప్పుడు కనుక కేసీఆర్ ఉన్న చరిష్మాను ముందుకు తెస్తే దానికంటే బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఫైట్ అంటే కాంగ్రెస్ బీజేపీని కొట్టడం ఈజీ. ఎందుకంటే సౌత్ తెలంగాణలో బీజేపీ లేనే లేదు, నార్త్ తెలంగాణలో త్రిముఖ పోటీలో మేమే గెలిచే అవకాశం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ సైడ్ లైన్ చేయాలంటే బీజేపీ ఒకటేమో బీజేపీ బీఆర్ఎస్ అని చెప్పే ప్రయత్నం ఒకటి, మరొకటి ఏంటంటే బీజేపీ తోటే మనం డైరెక్ట్ గా పెట్టుకుంటే కేంద్ర స్థాయిలో కూడా రాహుల్ గాంధీ ఇటీవల కాలం ఏంటంటే గతంలో రాహుల్ గాంధీ లీడ్ చేస్తే ప్రాంతీయ పార్టీలు వచ్చే పరిస్థితి లేకుండే. ఇప్పుడు ఏంటంటే రాహుల్ గాంధీ ఆ పరిస్థితి తెచ్చుకున్నాడు. ఇప్పుడు డిఎంకే అయినా ఇవాళ రావాల్సి వచ్చింది, శివసేన అయినా తృణమూల్ అయినా రాహుల్ గాంధీ వెంట నడవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఆల్టర్నేట్ అంటే సరే 272 సీట్లు వస్తాయా రావా కూటమి కంటే ఒక అపోజిషన్ లీడర్ ఓవర్ అనే మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో కూడా ఒక కాంగ్రెస్ పార్టీ ఒక 150 సీట్లు తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా మిగతా పార్టీలు కూడా అనుసరించాల్సి ఉంది. అది ఎట్లయితే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీల మధ్య పోటీ ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, రాష్ట్రం కూడా అదే పరిస్థితి తీసుకుంటున్నట్టయితే మేము 10 ఏళ్ళు అధికారంలోకి ఉండాలంటే బీఆర్ఎస్ పికప్ అయితే అధికారంలో ఉండరు, బీజేపీకి పికప్ అయితే బీజేపీ ఎన్ని సీట్లు కొట్టగలుగుతుంది? 30 కొడితే 35 కొడుతుంది, వీళ్ళు మళ్ళీ 60-70 కొడుతుంది. బీఆర్ఎస్ నుంచి కొన్ని సీట్లు గెలిచినా మళ్ళీ వాళ్ళని గుంజుకోగలుగుతారు. ఇప్పుడు కేసీఆర్ చేసిన పాలసీ, కేసీఆర్ రూల్స్ అన్ని కూడా కాంగ్రెస్ చేస్తుంది అనుకోవచ్చు. ఏదైతే కాంగ్రెస్ పార్టీని వీక్ చేసి 14 మంది ఎమ్మెల్యేలను లాక్కున్నాడో సేమ్ పాలసీని 10 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు లాక్కొని సేమ్ పాలసీని బీజేపీ ఏంటంటే వాళ్ళు పావుగా కొంచెం లేపి ఎత్తడం వీళ్ళు వాడుకుంటారు. బీజేపీ అధికారంలోకి ఇప్పుడున్న పరిస్థితి రాదు, కొంచెం మనకు లేచినట్లు లేస్తే చాలు, ఇంకో స్పేస్ లేకుండా ఈ స్పేస్ ని అక్కడితో ఆపాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఇదే ఫార్ములా చేసినట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే ఫార్ములా వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కేసీఆర్ ఫార్ములాతోనే కాంగ్రెస్ నడుస్తుంది, ఇప్పుడు కూడా నడిపే ఎత్తుగడలు కూడా చేస్తారు. ఇప్పుడు మనం 14 మంది ఎమ్మెల్యేలు అటు వచ్చినప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు ఇటు వచ్చినా వాళ్ళు చేసిందే. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది అప్పుడు గిలగిల కొట్టుకుంది, మా ఎమ్మెల్యేలను గుంజుకుంటారు. రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి అసలు పార్టీ మారిన ఎమ్మెల్యేలను వెంటనే సభ్యత్వం రద్దు చేయాలి, మేము అసలు దాన్ని యాక్సెప్ట్ చేయమన్నారు. ఇప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఢిల్లీ దాకా వెళ్ళి వాళ్ళు కండువా కప్పించుకుంటారు. ఇప్పుడు చివరికి ఏంది అది కోర్టుకు వెళ్ళేటప్పటికి అసలు మేము చేరనే లేదు ఇంకా బీఆర్ఎస్ అని చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా కేసీఆర్ ఏదైతే రూట్ లో వెళ్తున్నారో అదే రూట్ లో వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ఇంకొకరిని కొట్టాలంటే ఒకరిని లేపాలి, ఒకరిని దించాలి, ఎవరిని ఎక్కడ లేపాలి, ఎవరిని ఎక్కడ దింపాలంటే ఆ బీజేపీ అది ఇద్దరికి పనికొస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ మొత్తం కూడా తెలంగాణ రాజకీయాలు ఈ మొత్తం చూసినట్టయితే ప్రస్తుత రాజకీయాలన్నీ కూడా విచిత్రంగా అంటే బీజేపీని వాడుకొని బీఆర్ఎస్ ని కొట్టే విధంగా కాంగ్రెస్ వ్యూహం రచిస్తుందని అయితే చెప్పచ్చు. దీంతో థ్యాంక్ యూ, చర్చలో పాల్గొన్నందుకు మొత్తం ధన్యవాదాలు.